మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బండి భగీరథ్ ని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో విచారించారు 2.5 గంటలుగా. ప్రస్తుతం పోలీసులు పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరారు. మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. మధ్యలో ఒకసారి వైద్య పరీక్షల కోసం ఆపుతారు. వైద్య పరీక్షలు కంప్లీట్ అయిన వెంటనే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు పోలీసులు. సిట్ బృందం విచారించింది బండి భగీరథ్ ని. చాలా సీరియస్ కేసు, పోక్సో కేసు ఫైల్ అయింది. మైనర్ పై లైంగిక దాడికి పాల్పడ్డారు అని విక్టిమ్ కంప్లైంట్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలోనే అతని మీద పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసి ఇప్పుడు విచారించి అతని స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా రిమాండ్ రిపోర్ట్ ని సిద్ధం చేశారు పోలీసులు. 2.5 గంటల పాటు సిట్ బృందం విచారించింది పోలీస్ స్టేషన్ లో. ఆ తర్వాత రిమాండ్ రిపోర్ట్ ని సిద్ధం చేసిన వెంటనే మీరు చూస్తున్నారు వెహికల్స్ మొదలయ్యాయి. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు అవి. ఇప్పుడు వాళ్ళు ఆన్ ది వే ఉన్నారు. మ్యాజిస్ట్రేట్ ముందుకి హాజరుపరచబోతున్నారు బండి భగీరథ్ ని. రిమాండ్ రిపోర్ట్ తో వాళ్ళు వెళుతున్నారు. మరి కాసేపట్లోనే హాజరుపరచబోతున్నారు. మరి మ్యాజిస్ట్రేట్ ఏం చెప్పబోతున్నారు? తెలంగాణలో హాట్ టాపిక్ గా, సెన్సేషన్ గా మారిన కేసు ఇది. కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్ పైన వచ్చిన ఆరోపణలు, కేసు, పోక్సో కేసు ఫైల్ అయింది అతని మీద. పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించి కేసు నమోదైంది, పోక్సో కేసు నమోదైంది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్చువల్ అఫెన్సెస్. సో చాలా సీరియస్ యాక్ట్ ఇది. చాలా సీరియస్ కేసు ఫైల్ అయింది. పలు సెక్షన్ల కింద అతని మీద కేసులు ఫైల్ అయ్యాయి. అయితే బండి భగీరథ్ నుంచి వస్తున్న వెర్షన్ మాత్రం వేరు. నేను ఇన్నోసెంట్, నా మీద నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఆధారాలు చూపించడానికి జాప్యం జరిగిందంటూ బండి సంజయ్ కూడా వివరణ ఇచ్చారు. మేము న్యాయ వ్యవస్థని నమ్ముతున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మేమే మా కొడుకుని అప్పగిస్తున్నాం పోలీసులకి అని చెప్పారు. అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం రిమాండ్ రిపోర్ట్ ని సిద్ధం చేసి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. మరి మ్యాజిస్ట్రేట్ ఏం చెప్పబోతున్నారు అనేది సస్పెన్స్. అయితే ఆధారాలు ఉన్నాయి అనే వర్షన్ అయితే వినిపిస్తోంది. సో ఎలాంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తారు మ్యాజిస్ట్రేట్ ముందు? వాళ్ళ పరిచయం పరిచయం అయినప్పటి నుంచి ఉన్న ఆధారాలు ఉన్నాయా? డిజిటల్ ఎవిడెన్స్లు ఉన్నాయా? చాట్ హిస్టరీలు ఉన్నాయా? ఏమైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి? డబ్బులు కూడా డిమాండ్ చేశారు వాళ్ళు అనని బండి భగీరథ్ తరపు నుంచి వినిపిస్తున్న వెర్షన్. సో ఆ డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగితే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వాటన్నిటిని కూడా మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తుంది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత మ్యాజిస్ట్రేట్ తన నిర్ణయం తెలుపబోతున్నారు. సో 2.5 గంటల పాటు సిట్ బృందం విచారించి ప్రతి క్వశ్చన్, విక్టిమ్ స్టేట్మెంట్ ని తీసుకుని, ఎవరైతే మైనర్ బాలిక ఉన్నారో ఆమె స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఖచ్చితంగా బండి భగీరథ్ ని క్వశ్చన్స్ అడిగే ఉంటారో అందువల్ల 2.5 గంటల పాటు విచారించాల్సి వచ్చింది. సిట్ బృందం అంతా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ చేరుకొని బండి భగీరథ్ ని విచారించింది. 2.5 గంటల విచారణ తర్వాత అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసి రిమాండ్ రిపోర్ట్ ని రెడీ చేసి ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి బయలుదేరారు. మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. ఇప్పటికే మ్యాజిస్ట్రేట్ ఇంటి ముందు పోలీసుల భద్రతను కూడా ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున. మరి కాసేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ తో. మ్యాజిస్ట్రేట్ నిర్ణయం ఏంటి అనేది చూడాలి మరి.